స్వచ్ఛ ఆంధ్ర భారతదేశానికి ఒక గొప్ప స్ఫూర్తినిస్తున్నటువంటి రాష్ట్రంగా ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు ఇలాగే వారి వారి నగరాల్ని రాష్ట్రాల్ని స్వచ్ఛంగా చేకూర్చుకోవాలి అనే ఒక నాంది ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మహాత్మా గాంధీ గారికి ఒక ఫ్లోరల్ ట్రిబ్యూట్ ని అందిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మహాత్ముని స్ఫూర్తి మనకి ప్రతి అడుగులోనూ కనిపిస్తుంది. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా వాస్తవంగా మారుస్తున్నారు అంటంలో అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఇంతకీ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ఎందుకు మొదలు పెట్టడం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమానికి నాంది ఎవరు? ఎందుకు ఇది చేయడం జరిగింది? దీని ద్వారా మనకు లభించేది ఏంటి అనేది ఒక ఇంట్రొడక్టరీ రిమార్క్స్ అందిస్తారు గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ సురేష్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాం. మా తెలుగు తల్లికి ఇప్పుడు చిన్నారులు పాడతారు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, మాజవుల రింగుమణి మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. అందరికీ నమస్కారం. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఎంఏయుడి శాఖ మాధులు శ్రీ పొంగూరు నారాయణ గారికి,
గౌరవ ఐఎన్బిఆర్ మినిస్టర్ శ్రీ కొలుసు పార్థసారథి గారికి, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుమారెడ్డి పట్టాభిరామ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులకి, మీడియా ప్రతినిధులకి మరియు అందరికంటే ముఖ్యంగా ఈరోజు సత్కారం అందుకుపోతున్న స్వచ్ఛాంధ్ర అవార్డుల పురస్కార గ్రహీతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ఈ స్వచ్ఛాంధ్ర అవార్డుల వేడుకకి ఈరోజు ఇక్కడే హాజరు కావడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మాత్రం కాదు. పరిశుభ్రమైన పచ్చని ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించాలని మన సామూహిక సంకల్పానికి, అంకిత భావానికి ఇది మొట్టమొదటి అడుగు. మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ దేశం మొత్తాన్ని అద్భుతంగా ప్రేరేపించింది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ మహత్తర లక్ష్యాన్ని మనం స్వచ్ఛ ఆంధ్ర మిషన్గా ముందుకు తీసుకువెళ్తున్నాము. ఇది ప్రజలందరి భాగస్వామ్యం, సుస్థిరత మరియు పౌర నిబద్ధత అనే మూల స్తంభాలపై నిర్మితమైన అతిపెద్ద ప్రజా ఉద్యమం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ మిషన్లో జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన నాయకత్వ పాత్రను పోషించారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ అభియాన్ పై ముఖ్యమంత్రుల ఉప బృందానికి ఆయన కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన అపారమైన అనుభవం, దార్శనికతతో కూడిన పారదర్శకతతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వినూతన మరియు సమగ్ర పారిశుద్ధ్య వ్యూహాలను అవలంబిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పరిశుభ్రత మరియు పట్టణాభివృద్ధిలో గౌరవమైన పురోగతి సాధించడం జరిగింది. ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ప్రజల ఉద్యమం. పౌరులు, సంఘాలు మరియు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ప్రజలు అందరూ కలిసి మన పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా మరియు నివాసయోగ్యంగా మారుస్తున్నారు. అత్యంత ప్రభావవంతమైన ఒక కార్యక్రమం మన దేశంలోనే అందరూ కూడా మంచి కార్యక్రమం అని అప్రిషియేట్ చేసిన కార్యక్రమం గత 10 నెలల నుంచి, జనవరి నెల నుంచి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం సాసా ప్రోగ్రాం అనేది ప్రతి నెల